హాయ్ అండి, వెల్కమ్ టు ఇంద్రజా హోమ్స్. ఈరోజు నేను టమోటా రైస్ అది కూడా కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రైస్ సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. మనం ఫస్ట్ ఇవన్నీ రెడీ చేసేసుకుంటే 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. లంచ్ బాక్సులు కూడా పిల్లలకి హడావిల్ లేకుండా చేసేయచ్చు. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకు కూడా ఒట్టి టమోటా రైస్నే ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకేమీ కాంబినేషన్ కూడా అవసరం లేదు. వీటి కోసం ముందుగా 2 గ్లాసుల బియ్యంని కడిగి ఒక అర్ధగంట ముందు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక 2 రెమ్మలు పుదీనా, కొంచెం కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత పూత మొగ్గ అంటారు కదా, అవి ఒక రెండు తీసుకోవాలి. ఒక 4 లవంగా, 1 ఇంచు వరకు చెక్క, ఒక 4 ఏలాచి తీసుకోండి, ఫ్లేవర్ కోసం బాగుంటుంది. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక 1 టీ స్పూన్ కారం తీసుకోవాలి. కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. పిల్లలు తినేలాగుంటే కొంచెం చూసి వేసుకోండి. తర్వాత చిన్న గ్లాస్తో పెరుగు తీసుకోవాలి. పెరుగు వేస్తే చాలా కమ్మగా ఉంటుంది ఈ రైస్. తర్వాత 4 పచ్చిమిర్చి పొడుగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ని పొడుగా కట్ చేసుకోవాలి. ఒక 2 బిర్యానీ ఆకులు తీసుకున్నాను. ఒక 4 పెద్ద టమోటాలు చిన్నగా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులోకి ఒక 2 స్పూన్లు నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకొని కాగనివ్వాలి. అది కొంచెం వేడైన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, తర్వాత మసాలా దినుసులు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాము. ఇవి ఇలా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకే కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇందులోకే సరిపడా సాల్ట్ కూడా చెక్ చేసుకొని వేసుకోండి. తక్కువ వేసుకోండి, ఎక్కువైతే మరి ఏం చేయలేము కదా. వేసుకొని వీటన్నిటిని కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక కారం వేసుకుందాము. 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా. పెరుగు కూడా ఇప్పుడే వేసేసుకుందాము. ఇలా ఇవన్నీ వేసేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో ఉంచి కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకుందాము. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇందులోకి రైస్ యాడ్ చేసుకుందాం. ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా, దీనికోసం 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మనం 2 గ్లాసులు వేసుకున్నాం కదా, 3 గ్లాసుల వరకు వాటర్ అవసరం అవుతాయి. అలా వేసుకుంటేనే పొడి పొడిగా వస్తుంది రైస్. మీరు గిన్నెలో కూడా చేసుకోవచ్చు దీన్ని. ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు పాలు కూడా యాడ్ చేసుకోండి. రైస్కి కమ్మదనం యాడ్ అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా పాలు నీళ్లు యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకొని సాల్ట్, కారం ఇప్పుడే చెక్ చేసుకోండి. సరిపోకపోతే యాడ్ చేసుకోండి. తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్లు రానివ్వండి. అంతేనండి, ఎంత కమ్మగా ఉండే రైస్ రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇది వేడివేడిగానే కాదు, చల్లగా ఉన్నప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, నిజంగా చాలా బాగుంటుంది. ఒక్కసారి కలిపేసుకొని పక్కకు తీసేసుకుందాము. ఇప్పుడు రైస్ ప్రిపేర్ అయింది కదా, కర్రీకి ఏమేమి కావాలో ఒకసారి చూసేద్దాము. ఇందులో కాంబినేషన్కి మనం వంకాయ కర్రీ చేసుకుందాం అనుకున్నాం కదా, అందుకోసం ముందుగా 1/2 కేజీ వంకాయల్ని చిన్నగా కట్ చేసి ఉప్పు నీటిలో వేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత అందులోకి ఒక స్పూను ధనియా పౌడర్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూను కారం
కారం తీసుకున్నాము. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇది కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఒక 2 టమాటాలని చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసి ఆయిల్లోకి వంకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక 2 మినిట్స్. ఇలా వంకాయలు ఫ్రై అయిన తర్వాత టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, ముందుగా మనం అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కారం పొడి అన్నీ ఇందులోకి 1 బై 1 యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ కర్రీ కూడా. టైం లేనప్పుడు చాలా అంటే చాలా తొందరగా అయిపోయే వంట. ఒక్కసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే మీకు కనుక నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కూడా ఒక 2 స్పూన్లు పాలు యాడ్ చేసుకోండి. ఇలా పాలు వేయడం వల్ల కూరలకి మంచి టేస్ట్ వస్తుంది, కమ్మదనం కూడా వస్తుంది. ఇలా పాలు వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఇది కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్నే కుక్కర్లో కూడా పెట్టుకొని ఒక 2 విజిల్స్ రానిస్తే తొందరగా అయిపోతుంది. కానీ మేము గిన్నెలో చేస్తున్నాము, మీరు కావాలంటే కుక్కర్లో కూడా చేసుకోండి. ఇలా వాటర్ వేసుకొని అది దగ్గరకై బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే వంకాయ కర్రీ టమోటా రైస్ కాంబినేషన్ రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంతో తొందరగా చేసుకునే టమోటా రైస్ అండ్ దాని కాంబినేషన్ వంకాయ కర్రీ. మనము రైతా కూడా చేసుకోవచ్చండి. కర్రీ చేసుకునే టైం లేకపోతే రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నిజంగా సింపుల్గా అయిపోతుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి నచ్చితే ట్రై చేసి చూడండి. మళ్ళీ చెప్తున్నా, నా ఛానల్ని సబ్స్క్రైబ్